హాయ్. సో ఫిజిషియన్గా మేము పాయిజనింగ్ కేసెస్ రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. ఈ పాయిజనింగ్ కేసెస్లో యాజ్ ఎ ఫిజిషియన్ ట్రబ్లింగ్ పాయిజన్ కేసెస్ టు ట్రీట్ ఏవి అంటే పారాక్వాట్ కేసెస్ అన్నమాట. ఇంకా ఎల్లో ఫాస్ఫైడ్ అని కూడా అంటాము, ఆర్ ఫాస్ఫరస్ ర్యాట్ పాయిజన్ కేసెస్. కామన్గా మన ఇండియాలో చూసే పాయిజనింగ్ కేసెస్ ఆర్గనోఫాస్ఫరస్ ఓపీ పాయిజనింగ్ అని అంటాము. ఇది ఎండ్రిన్ లాంటివి. అవి పెద్దగా ఏం ట్రబ్లింగ్ ఏమి ఇవ్వవు. పేషెంట్కి బాగా డిఫరెంట్ సిమ్టమ్స్ ఉంటాయి, లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ కార్డియోవాస్కులర్, బ్లడ్ ప్రెషర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, హార్ట్ రేట్ తక్కువ అవ్వడం, ఇంకా వేరే ఆర్గన్స్ పైన కొంచెం ఎఫెక్ట్ పడడము. ఇట్స్ అ వెరీ రేర్ థింగ్, ఇంకా బ్రెయిన్ ఎఫెక్ట్ పడడము. బట్ ఆర్గనోఫాస్ఫరస్ పాయిజనింగ్ కేసెస్ ఈ కంప్లీట్ ప్రెషర్ వెంటిలేషన్. సో వెంటిలేషన్ ఇస్ ద మెయిన్ థింగ్. ఇంకొకటి కార్డియాక్ టాక్సిసిటీ, ఆర్గనోఫాస్ఫరస్ పాయిజనింగ్స్. సో రిమైనింగ్ రెండు థింగ్ ఎవరికైనా భయం వేసే పాయిజనింగ్ కేసెస్ పారాక్వాట్ అండ్ ఎల్లో ఫాస్ఫరస్. సో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మై ఎక్స్పీరియన్స్ ఇన్ మై సెకండ్ ఇయర్ ఆర్ ఐ థింక్ సెకండ్ ఆర్ థర్డ్ ఇయర్. పేషెంట్ పారాక్వాట్ పాయిజన్ అంటే గ్రీన్ కలర్లో లిక్విడ్లో ఉంటుంది. ఇట్స్ వీడిసైడ్. ఇట్స్ యాక్చువల్లీ డెవలప్డ్ ఇన్ 1950s by British people. So then it came to India as a weedicide. సో ఈ పారాక్వాట్ అనేది ఎంత హార్మ్ఫుల్ అంటే, ఒక మౌత్ ఫుల్ అంటే ఒక పెద్ద స్పూన్ తీసుకుని. సో ఆ పారాక్వాట్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయంటే, ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ సో ఆల్వియోలర్ డ్యామేజ్ జరుగుతుంది అన్నమాట. దాని వాళ్ళు లాంగ్ టర్మ్ ఆక్సిజన్ రిపేర్ పైన ఉండాల్సి పడుతుంది. సో ఈ సివియర్ పాయిజనింగ్ మేబీ ద రీజన్స్ ఆర్ ఎర్లీ ప్రెజెంటేషన్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ పారాక్వాట్ లో ఉండొచ్చు ఈ మధ్య పారాక్వాట్స్ అనేది. సో దట్ కుడ్ బి అ రీజన్స్. ఓకే, బట్ స్టిల్ ఇంత తీసుకున్నా కూడా, సో యాక్చువల్లీ వీ షుడ్ బ్రింగ్ అ బ్యాన్ ఆన్ దిస్ పారాక్వాట్ పాయిజన్ అండి. అండ్ అదర్ థింగ్ ఇస్ దిస్ వన్ మోర్ ఎక్స్పీరియన్స్. ఆ పేషెంట్ పారాక్వాట్ లేడీ when I was doing my residency, she was brought with multiple organ failure and with no blood pressure, no recordable blood pressure. I put her on ventilator. All the lines were put, like central line, arterial line, and pumped main noradrenaline, vasopressin, blood pressure high cheyadaniki medicine, which initiated her on slow dialysis. But at that time hospital it's a trust hospital, charcoal hemoperfusion, which is a gold standard treatment. Charcoal hemoperfusion paraquat poisoning lo blood ni purify chestamannamata charcoal, activated charcoal toni. It's a good danton good outcomes. So unfortunately we could not, ante 4-5 hours kuda survive avvaleda a patient because of severe multiple organ injury and severe cardiac failure kuda. The second case, very interesting case, which I want to tell you.